ఇక తెలంగాణలో రెండో ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే ప్రమాణం చేసిండో గాని అప్పటి సంది రోజు ఏదో ఒక సంచలనాన్ని నమోదు చేస్తుండబ్బా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. మరి ఈసారి ఏం చేసిండో చూడాలే కదా, పారి చూసేద్దాం. ఇప్పుడు నేను ఒక ఫోటో చూపిస్తా చూడుర్రి. ఏంది సీఎం రేవంత్ సార్ ఫోటో చూపిస్తుండు అనుకుంటున్నారా? చూడుర్రి, సారు ఏం గర్వం అహంకారం లేకుండా చేతిలో ఒక 20 రూపాయల జ్యూస్ డబ్బా పట్టుకొని దాక్కుంటా ఒక మామూలు మనిషి లెక్కనే కూర్చున్నాడు. పక్క రాష్ట్రాల సీఎంలు ఎట్లుంటారు? వాళ్ళ బట్టలు, వాళ్ళు తిరిగే కార్లు, వాళ్ళ అహంకారం. కానీ రేవంత్ సార్ మాత్రం నేను సీఎం కాకముందు ఎట్లున్నానో ఇప్పుడు కూడా అట్లనే ఉంటా అని చాలా మాటలు చెప్పిండు. ప్రగతి భవన్ గదే ప్రజాభవన్ లో ఉండాల్సిన సారు నాకంత పరపతి వద్దు, ఒక్క షెడ్ వేసుకొని వనరుల శాఖలో ఉంటా అంటే ఆయన సింప్లిసిటీని చూసి రాష్ట్రమంతా మెచ్చుకున్నది. ప్రజాభవన్ ముందున్న గేట్లను తీసినప్పుడు ఆయన ధైర్యం నచ్చింది. నేను వస్తున్నా అని ట్రాఫిక్ కి అంతరాయం కలిగియొద్దు, నా కాన్వాయ్ కూడా సామాన్య ప్రజల బండ్ల మధ్యలోకెళ్లే పోవాలి అన్నప్పుడు ఆయన గొప్ప మనసు నచ్చింది. మొన్న మధ్య రేవంత్ సార్ కాన్వాయ్ అంబులెన్స్ కు దారిచ్చినప్పుడు ఆయన మంచితనం నచ్చింది. కేసీఆర్ సారు దావఖాన్లో ఉంటే ప్రతిపక్షాలోళ్ళు మనకేంది అనుకోకుండా దావఖానకు పోయి కేసీఆర్ సార్ నరుసుకొని డాక్టర్లను కూడా అలర్ట్ చేసి రేవంత్ సారు. ఇక రేవంత్ అన్న అని ఒక పొల్ల పిలిస్తే ఏందమ్మా అని ఆమె దగ్గరికి పోయి ఆపరేషన్ కి పైసలు లేవన్నా అంటే నేనున్నా కదా అమ్మా అని ఆపరేషన్ చేపించిండు సారు. ఇట్లా సీఎం రేవంత్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువేనుల్లా. ఇక నేను ఇంతకు మునుపు చూపించిన ఫోటోవా సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. నేను సీఎం కదా అని ఏం గర్వం లేకుండా ఒక సామాన్య మనిషి లెక్కనే కూర్చున్నాడు సారు అని బొచ్చడు కమెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మీకు ఆ ఫోటో చూస్తే ఏమనిపిస్తుందిల్లా? ఒక సీఎం ను చూసినట్టు లేదు కదా, మన మధ్యలో తిరిగే మన అన్న లెక్కనో తమ్ముని లెక్కనో కనిపిస్తున్నాడు కదా. సీఎం అయినాక కూడా రేవంత్ సారు మారలేదుల్లా. ఆయన ఎప్పుడు ఎట్లుంటాడో ఇప్పుడు కూడా అట్లనే ఉంటుండు, ఇంకా ముందు ముందు కూడా గట్లనే ఉంటాడు. సూటు బూటు వేసుకోవాలి, లాల్చీ పైజామా తొడుక్కోవాలి, వాస్కోట్ వేసుకొని స్టైల్ గా ఉండాలి అని సారుకుండదు. ప్రజల కష్టాలు తీర్వాలే, రాష్ట్రంలో పేదరికం పోవాలే, అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకుపోవాలి అనేదే సారు ఆకాంక్ష.